శ్రీ రామోజీరావు గారు స్వర్గస్థులైనారని తెలిసి నేను మరి మా సహచరులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, మరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారితో పాటు పెద్దలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అందరం కలిసి వారి భౌతికాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి శ్రీ రామోజీరావు గారి గురించి చెప్పాలంటే వారు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా, సామాజికవేత్తగా, మరి ఆర్థికవేత్తగా వారు పేరుగాంచినారు. కాబట్టి మరి అదే మార్గంలో వాళ్ళ కుటుంబం నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీర్తిశేషులు రామోజీరావు గారి అకాల మరణం తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక స్ఫూర్తిగా కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూతనమైనటువంటి ఒరబడులు కావచ్చు, వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు, కష్టపడితే ఏ స్థానానికైనా చేర్చుకోవచ్చుననేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది. వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు, భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మనతో దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం, వారు మార్గదర్శనం తప్పనిసరిగా మన అందరికీ కూడా ముందు ఉంటుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారు నిదర్శనం. ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడు. వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించినారు. ఆ విధంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం. కాబట్టి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి సంతాపాన్ని కూడా వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. రామోజీరావు గారి యొక్క అకాల మరణం మా అందరికీ కూడా బాధ కలిగించింది. ఆయన మన ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మొన్ననే ఒక నెల రోజుల కింద ముఖ్యమంత్రి గారు, నేను
రామోజీరావు గారిని కలిసి ఆయనతో పాటు భోజనం చేసి నిజంగా ఆయన చెప్పినటువంటి చాలా విషయాలను మా మొదల్లో ఉన్నాయి, మాకు గుర్తున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి మరి మాతో పాటుగా ఆయన కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు అని చెప్పి తెలియపరుస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను. రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా తీరని లోటు. వార్తల్ని నిర్మోమాటంగా, నిర్భయంగా ఎంత పెద్ద వ్యక్తుల మీదైనా రాసే సత్తా, ధైర్యం ఆయనే సాటి. యూనివర్సల్ లాంటి స్టూడియోసు గ్రూప్ వారు కడితే ఒక వ్యక్తిగా ఇంత పెద్ద స్టూడియో నిర్మాణం చేయడం అనేది ప్రపంచంలో ఒక రికార్డు. రామోజీరావు గారు కష్టపడి పైకెచ్చిన వ్యక్తుల్లో అందరికీ ఆదర్శప్రాయుడు. ఇవాళ వారి మరణం మనందరూ కూడా తీవ్రమైన లోటు. వారి మనసు, వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలగాలని, పత్రికా రంగం వారి అడుగుజాడలో, వారు చూపిన బాటలో ముందుకు ఇంకా నడవాలని ఆశిస్తూ వారికి మనస్ఫూర్తి నివాళులు.